హలో ఫ్రెండ్స్, ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. అదంతా అట్లా గడ్డి పట్టేసి ఉంటే శుభ్రంగా అటు పక్క అంతా క్లీన్ చేసేసింది. ఇప్పుడైతే మనం అక్కడే వేయాలన్నమాట మొక్కలు, కూరగాయల విత్తనాలు ఏవో ఒకటి నాటితే ఇప్పుడైతే వస్తాయి కూరగాయలు అనేసి వచ్చానమాట. ఇప్పుడు నేను కందుకూరు నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆ విత్తనాలు అయితే నాటుతాం ఇప్పుడు. ఓకే, హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు అమ్మ వాళ్ళు చూస్తా వస్తున్నానండి. మా వారైతే త్వరగా వచ్చేసేయి నువ్వు అంటున్నారు ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళు జామాయిలకి మందేస్తుంటే తోటలోకి వచ్చాము ఈరోజు. అక్కడే పక్కన ఉందన్నమాట ఈ తోట. తొలి ఏకాదశి రోజు ఈ బెండ విత్తనాలు అయితే నాటడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బెండ విత్తనాలు పెట్టాము. చిన్న చిన్నగా ఎప్పుడే మొలిచాయి. ఆ రోజైతే వీడియో తీయడానికి కుదరలేదు ఫ్రెండ్స్, ఈరోజు తీస్తున్నాను. ఇదిగోండి, ఇదంతా కూడా చుక్కకూర అనమాట. ఇక్కడల్లా కూడా బార్కి ఇట్లా పాదులు చేసి పెట్టడం జరిగింది ఈ చుక్కకూర. ఇదైతే వంగనారు ఫ్రెండ్స్, వంగనారు కూడా వేసాము. ఇక్కడ అలా గోంగూర విత్తనాలు అయితే చల్లడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా అయితే సరిగా మొలవలేదు. ఇవి 1 ఇయర్ దాటిపోయింది ఈ విత్తనాలు. లాస్ట్ ఇయర్ కాకుండా అంత ముందు సంవత్సరం విత్తనాలు ఉంటే వేసాము. మా కాకర తీగ అయితే చిన్నగా జామ మొక్క కల్లుకుంటుంది. దొండ తీగ అయితే ఆ రోజంతా గడ్డి అది పీకి ఇటు అల్లుకోవడానికి కోసం ఇక్కడ పెట్టాం ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం వడబడిపోయింది. ఈ తీగ పర్వాలేదు, ఇది బాగానే ఉంది. ఇది వస్తుంది, అల్లు పెడితే బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవైతే నేను నాటలేదు ఫ్రెండ్స్, అమ్మ నాటింది. బీరయ్య లాగున్నాయి చూస్తుంటే. సొరయ్య కూడా నాటింది. ఎటువైపు నాటిందో నాకైతే తెలియట్లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది పక్కన మా అన్నయ్య వాళ్ళదనమాట. బాగా పెద్దదైపోయింది. నేను మీకు చెట్టు కూడా చూపిస్తానండి పూర్తిగా. ఒక చిన్న డ్రాగన్ ఫ్రూట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా చిన్నది. అలాగే ఇక్కడ కూడా ఉంది చూడండి, కనిపిస్తుందో వీడియో అడ్డంగా ఉంది కొంచెం. అక్కడ ఉందన్నమాట ఫ్రూట్ అయితే. చెట్టు అయితే చాలా పెద్దదైపోయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం డ్రాగన్ ఫ్రూట్, మొత్తం అదే అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొగ్గలు బాగా చూడండి, అసలు ఎంత బాగుందో. ఇది నాటైతే ఒక 1 ఇయర్ అవుతుంది ఫ్రెండ్స్. 1 ఇయర్ దాటింది. లాస్ట్ ఇయర్ పూసింది, మర్చిపోయాను పూలు. ఇవైతే అవే పూసాయి అన్నమాట. అంటే మొక్కలు పడిమలిచి వచ్చాయి ఇవి. బెండ చిట్టి స్టార్ట్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, బెండకాయలు కూడా కాసాయి. ఇక్కడ ఒక్కటే మలిసింది, ఇది పడిమలిసింది ఫ్రెండ్స్. బాగా కాయలు వస్తున్నాయి. ఇది కూడా ఒక రకం క్రోటన్ ఫ్రెండ్స్. మేమైతే నాకు పెళ్ళి కాకతలికి కప్ప చెట్టు అని చెప్పి తెచ్చి నాటాను.
ఇది కూడా పూలు వస్తుంది, షో కోసమే. కాకపోతే దోస చక్కగా అల్లుకుంటుంది. ఇదైతే 2-3 ఇయర్స్ దాటిపోయింది ఫ్రెండ్స్. అమ్మ కొట్టేస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది ఫుల్గా. అయితే ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు అన్నమాట, మా నాన్న, మా అమ్మ, నేను, మా తమ్ముడు ఒక చిన్న దానిమ్మ మొక్క అయితే పడి మలిసింది ఫ్రెండ్స్. ఇది ఇంటి వెనకాలన్నమాట, అమ్మ వాళ్ళ ఇంటికి వెనక సైడ్ ఇలాగా మలిసిందనమాట. చిన్ని మొగ్గ ఎంత ముద్దుగా ఉన్నాయో, చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, మా మేనమామ గారి ఇంటి దగ్గర అన్నమాట ఇది. వచ్చేసి చిట్టి కొంచెం పెరుగుతాయి, మంచి కలర్ వస్తుంది, రెడ్గా ఉంటాయి అన్నమాట ఈ కాయలు. లోపల రెడ్ ఎర్ర జామకాయలు, అలాగే తెల్లవి కూడా చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి తెల్లవి అన్నమాట, బాగా పెద్దవి అవుతాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం ఇప్పుడైతే పాకానికి వచ్చేసింది. బాగా పెద్దవి అవుతాయి అన్నమాట. ఆల్రెడీ చూసేసారు కదా. ఇప్పుడు ఇదనమాట, ఇది ఒక రకం, ఇది సాఫ్ట్గా మీడియం సైజ్ కాయలు కాస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి కాయలు. నేనైతే ఇప్పుడు ఈ కాయలు అయితే కోసాను చెట్టున. ఇవి వచ్చేసి ఈ చెట్టు అనమాట, ఈ చెట్టు కాయలు ఇవి. ఈ చెట్టుకైతే ఇప్పుడు కాయలు లేవు. సపోటా చెట్లు ఒక 2 ఉన్నాయి. అలాగే అది వచ్చేసి సీతాఫలం, అదిగో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదైతే రామఫలం అన్నమాట. ఇది ఏం చెట్టో నాకు తెలీదు, మా మావయ్యకే తెలియాలి. ఇది వచ్చేసి మారేడు దళం ఫ్రెండ్స్, ఇదైతే అందరికీ తెలిసి ఉండొచ్చు. ఓకే, అలాగే దానిమ్మ వేశారు, ఇదేమంత పర్ఫెక్ట్గా లేదు. దానిమ్మ 2 రకాలు వేశారు ఫ్రెండ్స్, ఇదొకటి అన్నమాట. అదిగో ఆ పక్క ఏదో ఒకటి ఉంది, అదేం చెట్టో నాకైతే తెలీదు, మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మామిడి, అస్సలు ఇది పచ్చి మామిడికాయే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ తొక్కు కొంచెం ఒగురుగా ఉంటుంది, కానీ లోపలైతే కాయ మాత్రం కొబ్బరిలాగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అదైతే పల్లె మామిడికాయల చెట్టు ఫ్రెండ్స్. ఇది పల్లె మామిడికాయలు, ఈ మధ్యన బాగా కాసాయి. ఇప్పుడు సీజన్ అయితే అయిపోయింది కదా, అంచేత ఇప్పుడైతే కాయలు అంతగా లేవు, కాయలు లేవు. చూస్తున్నారు కదా, కరివేపాకు ఎంత పెద్ద చెట్టో, ఎంత చక్కగా ఉందో చూడండి. అసలు ఫుల్ గాలి తోలుతూ ఉంది కాబట్టి ఇక్కడ చెట్టు అటు ఇటు కుదిపేస్తుంది గాలి. అలాగే అది వచ్చేసి ఉసిరి చెట్టు, ఆ తర్వాత ఇది
బత్తాకాయ చెట్టు ఫ్రెండ్స్. బత్తాకాయలు కూడా ఉన్నాయి. అంత సైజ్ అయితే రాలేదు కానీ పర్వాలేదు, బాగానే వచ్చాయి. మనకి ఇళ్ళ దగ్గర కాసాయి కాబట్టి మంచిదే, ఆరోగ్యానికి అట్లా మంచిదే. ఇప్పుడే వచ్చారమ్మా. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.